గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఏదైతే రాధాకిషన్ రావుకు సంబంధించి లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వెలుగు చూస్తున్నటువంటి విషయాలైతే మొత్తం తెలంగాణ సమాజాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. వెలుగులోకి వస్తున్నటువంటి కొత్త కొత్త విషయాలను చూసి ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా అని సాధారణ ప్రజానీకం కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక అంశాన్ని చూస్తున్నాం. అంటే నిన్న ఏదైతే ఒక విషయం వెలుగులోకి వచ్చిందో, హెల్త్ కేర్ సంస్థ యజమానిని కిడ్నాప్ చేయడం, టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఆయన నిర్బంధించడం, అంటే డీజీపీ ఫోన్ చేసినా కానీ ఆ డీజీపీని కూడా తప్పుదోవ పట్టించడం, బెదిరించి షేర్లను మొత్తం కూడా బదిలీ చేయించినటువంటి వైనం. ఎవరికైనా చెప్తే, అంటే మీడియాకు చెప్పినా లేకపోతే బయట ఇతర పోలీసులకు చెప్పినా చంపేస్తామంటూ బెదిరింపులు చేయడం, ఫోన్ ట్యాపింగ్ అరెస్టుతో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని జూబ్లీహిల్స్ పోలీసులకైతే ఫిర్యాదు చేశాడు. అంటే చాలామంది కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిన తర్వాతే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు గతంలో ఏ విధంగా నష్టపోయారు, గతంలో ఎటువంటి బెదిరింపులకు లోనయ్యారు, ఈ మొత్తం విషయాలను కూడా ఇప్పుడిప్పుడే బయటపెడుతున్నారు. అయితే రాధాకిషన్, గట్టు మల్లు, ఎస్ఐ మల్లికార్జుల పేర్లపైన ఈ బదిలీలు, అంటే షేర్ల బదిలీ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి, మరిన్ని విషయాలపై విశ్లేషణాత్మకంగా చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. సో నేను అన్నట్లుగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెలుగు చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా చూసి కేవలం తెలంగాణ ప్రజానీకమే కాదు, యావత్ భారతదేశం కూడా విస్తుపోతుంది. ఏంటి ఇన్ని చేశారా ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని అని? అంటే ఫోన్ ట్యాపింగ్ ని అడ్డం పెట్టుకొని ఇన్ని చేశారా అనేదే పెద్ద ప్రశ్న ఇక్కడ. అసలు ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని చాలా చిన్న కేసుగా చూసేటటువంటి పరిస్థితి నుంచి అసలు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక అంశాలకి, అనేక క్రైమ్కి మూలమైనటువంటి అంశంగా మారింది ఇప్పుడు ఇది. అంటే ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా పెట్టినటువంటి అక్రమ కేసులు బయటకు వస్తున్నాయి, ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి బెదిరింపులు బయటకు వస్తున్నాయి. ఇట్లాగే మనం అంటే గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయింది కేవలం ఆధారాలు ధ్వంసం చేసిన కేసు మీద మాత్రమే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి క్రైమ్ మీద ఏదైతే కేసు ఉందో అది రావాల్సింది. దాంతోపాటు ఇంకొన్ని కేసులు బయటకు వస్తాయి. ఆ ప్రైమ్ కేసు కింద మళ్ళీ కొన్ని సబ్ కేసెస్, అంటే ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డారు, దాని ద్వారా ఎలా లబ్ధి పొందారు. అసలు ఏదైతే ముఖ్యమైనటువంటి నేరమైనటువంటి ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్, అది వ్యక్తిగత గోప్యం దగ్గర నుంచి చాలా అంశాలు, దాంతో ప్రాథమిక హక్కుల భంగం జరిగినటువంటి అంశాలు, అదే సందర్భంలో చట్టాల ఉల్లంఘన జరిగినటువంటి అంశాలు, అనధికారికంగా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్, దాంట్లో కేంద్ర చట్టాల ఉల్లంఘన, రాష్ట్ర చట్టాల ఉల్లంఘన, మొత్తం రాజ్యాంగ ఉల్లంఘన, దీనికి సంబంధించిన కేసులు, వీటన్నిటిని పక్కన పెడితే దీని ఆధారంగా చేసినటువంటి క్రైమ్స్కి సంబంధించినటువంటి కేసులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బాధితులు బయటకు వస్తున్నారు. మనం పోయినసారి అనుకున్నట్టుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక 8 మంది దాకా వ్యాపారస్తులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇది ఇంకో కొత్త కేసు. ఈ కొత్త కేసు విషయంలో ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ భారతదేశంలో ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన అతన్ని బెదిరించి అతని దగ్గర నుంచి షేర్లు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనేది ఆరోపణ. షేర్ల ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు పోలీసులకి లభించినందుకే కేసు బుక్ చేశామని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు రాధాకిషన్ రావు కస్టడీ పూర్తయి మళ్ళీ జైలుకు పంపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక కొత్త కేసు. ఈ కేసుతోటి మళ్ళీ పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ మీద హాజరుపరచడం, మళ్ళీ రిమాండ్ కొనసాగింపు, ఇవన్నీ లీగల్గా జరిగేటటువంటి ప్రొసీజర్. ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అంశాలు ఒకటి గమనించాలి. రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి అంశంలో అనేక వివాదాలు ఉన్నాయి. పలువురు రాధాకిషన్ రావు బాధిత రాజకీయ నాయకులు కూడా బయటకు వస్తున్నారు ఒక్కొక్కళ్ళుగా. అదే సందర్భంలో రాధాకిషన్ రావు బాధిత వ్యాపారులు బయటకు వస్తున్నారు. ఇట్లా రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు, రకరకాల రూపాల్లో బయటకు వస్తున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఈ కేసు అయితే విస్తృతం అవుతోంది. ఈ కేసుని కేవలం ఫోన్ ట్యాపింగ్కి మాత్రమే పరిమితమైన కేసు కాదు అని మనం ఏదైతే మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి మనం మాట్లాడుతున్న దానికి ఇదంతా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గానే భావించాలి. ఈ కేసుని కేవలం ఫోన్ ట్యాపింగ్గా మాత్రమే చూసే పరిస్థితి లేదు. దీని పరిధి చాలా విస్తృతమైంది. చాలా రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, రకరకాల సంస్థలు బాధితులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు బాధితులు ఉన్నారు. అదే సందర్భంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి దానికి కూడా ఇది ఒక మంచి ఉదాహరణగా మిగులుతుంది. భవిష్యత్తులో ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా చేసుకొని అంటే జరిగేటటువంటి క్రైమ్స్కి సంబంధించినటువంటి విస్తృత ప్రాతిపదికని అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకి ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. ఎస్, ఐ మీన్ ఇట్. అంటే ఒక ఉల్లంఘన ద్వారా ఎన్ని రకాల నేరాలు చేస్తారు అనేటటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా మారుతుంది.
అంటే ఎప్పుడు మీరు రెగ్యులర్గా మాట్లాడే మాటే, ఎవరైతే పోలీసులు రక్షించాలో ఆ పోలీసులే ఉల్లంఘనలకు పాల్పడితే ఆ రకమైనటువంటి కోణంలో చూస్తే దీని పరిధి చాలా విస్తృతమైంది. ఏదో ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్టు నలుగురు తర్వాత ఆయన ఏదో పదం వాడారు, ఆ పదం పదే వాడటానికి నాకే జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ బాధితులు అదే సందర్భంలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారో వాళ్ళ ప్రొఫైల్ని చూసి ఈ ఆయన మాట్లాడిన మాటలు నా ప్రొఫైల్కి నేను అటాచ్ చేసుకోవటం, దాంతో సరిపోల్చుకోవటం చాలా జుగుప్సాకరంగా ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశం విస్తృతం అవుతున్న కొద్దీ దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా చేసుకొని ఎన్ని నేరాలకు పాల్పడారు, ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడ్డారు, ఎన్ని రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినాయి, ఎన్ని రకాల పౌర హక్కుల ఉల్లంఘనలు జరిగినాయి, ఎన్ని రకాల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరిగినాయి, ఇవన్నీ కూడా విస్తృతపడుతోంది. ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి పరిధి పెరుగుతోంది, రోజుకి పరిధి పెరుగుతోంది. పరిధి పెరిగే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక భాగంగా మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి ఉంది విజయ్. ఎస్, అంటే మొత్తంగా ఈ అంశాన్ని చూసుకున్నట్లయితే అంటే ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని వీళ్ళకి బాధ్యతలు అప్పగించారో ఆ ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని దాని చుట్టూ వీళ్ళకి శత్రువులు అంటే ఎవరైతే దీంట్లో ఫోన్ ట్యాపింగ్లో మీరు మాట్లాడుతున్న సబ్జెక్టుకి సంబంధించి నేను మొదటి నుంచి మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే 3 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రాథమికంగా ఫోన్ ట్యాపింగ్కి ఎవరైతే పరిమితి మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయాలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం, దానికి సంబంధించినటువంటి అంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొనేవాళ్ళు కానీ, దేశ సమగ్రతను దెబ్బతీసేవాళ్ళు కానీ, ఇట్లాంటి అదే సందర్భంలో దేశం యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేసేవాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ ఫోన్ ట్యాప్ చేయటం మొదటి అంశం. అది పోలీసులకి ఎస్ఐబి యాక్ట్ ఇచ్చినటువంటి హక్కు. ఓకే, ఆ హక్కు పోయి తర్వాత క్రమంలో ఇక కొంతమంది నాయకుల ప్రయోజనాల కోసం, నాయకుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, పోలీసు ఉన్నతాధికారుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్. ఇక మూడోది, వీళ్ళు ఈ టీము వ్యక్తిగతంగా కొంతమందిని వ్యాపారస్తులని, కొంతమంది సినీ తారలని, రకరకాల వ్యక్తులని, ప్రముఖ వ్యక్తులని, వ్యాపార లావాదేవీలను పెద్ద స్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించే వ్యక్తులని వీళ్ళని టార్గెట్ చేయడం కోసం చేసినటువంటి అంశం. ఈ 3 అంశాలు 3 కోణాలు కలిపినటువంటి కేసు ఇది అని మనం మొదటి నుంచి ఏదైతే వాదిస్తున్నామో దానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి ఆధారాలు, విస్తృతమైనటువంటి అంశాలు దీనికి కనెక్ట్ అవుతున్నాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్లో, ఇంత విస్తృతమైనటువంటి సబ్జెక్ట్లో రకరకాల కోణాలు బయటకు వస్తున్నప్పుడు ఇక రకరకాల పేర్లు బయటికి రాబోతున్నాయి. రకరకాల పేర్లు అంటే కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల పేర్లు రాబోతున్నాయి, కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు రాబోతున్నాయి. మనకున్న సమాచారం మేరకు సుమారుగా ఒక 10-12 మంది గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నాయకుల పేర్లు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే 2-3 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి అంశం. అంటే దాంట్లో ఇక ఉన్న పేర్ల జాబితా చూస్తే కొంచెం మనం విస్తుపోయేటటువంటి పేర్లే ఉంటాయి. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇక బాధితుల లిస్టు చూస్తే మరీ ఘోరంగా ఉన్న వేలలో లక్షల్లో ఉంది. ఇప్పుడు కొంతమంది ఈ కేసులో ప్రత్యక్షంగా భాగస్వాములుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు నాయకుల పేర్లు ఎవరైతే వస్తున్నాయో దాంట్లో ఇక విచిత్రమైన కోణం ఉంది. ఒక నాయకుడి పేరు వస్తే ఆ నాయకుడి భార్య ఫోన్ని మరొక నాయకుడు ట్యాప్ చేయించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది ఒక పెద్ద విస్తృతమైనటువంటి, అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఉల్లంఘనలకి దీని ఒక కేసుగా తీసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విస్తృత పడుతోంది, ఎక్కువ మంది చూడాలి. అసలు మొత్తంగా అంటే మనం అనుకున్నట్లుగా ఈ రోజు రేపట్లో 10 మంది బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వంలో అంటే పార్టీ పేరు ప్రస్తావించబోయినప్పటికీ అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి నేతలు కూడా బయటపడే అవకాశం ఉంది. అది కూడా ఈ రోజు రేపట్లోనే ఆ పేర్లు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం. అంటే మనం మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చిన్నది కాదు, దీని పరిధి విస్తృతం. ఐ రిమెంబర్ ఈ పదం మనం ఒక 10-15 సార్లు వాడుంటాం ఈ 4 రోజుల కాలంలో. దీని పరిధి విస్తృతం, దీని క్రైమ్ విస్తృతం, దీనికి సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద అంశం. దాన్ని చిన్నగా అంశంగా చూడలేని పరిస్థితి ఉంది. ఒక్క అంశానికి ఫోన్ ట్యాపింగ్ వరకే పరిమితమైన అంశంగా చూడాల్సిన పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా
జరిగినటువంటి క్రైమ్స్, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు అన్ని వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. మన రాజ్ న్యూస్ వేదికగా కూడా ఫస్ట్ టైం మనం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బయట పెట్టి పదే టెలికాస్ట్ చేసినప్పుడు కూడా బయట కొంతమంది ఏంటి దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు బయటపడుతున్న విషయాలు చూసి నిజంగానే రాజ్ న్యూస్ లేకపోతే రాజ్ న్యూస్ మొత్తం స్టాఫ్ కానీ యాజమాన్యం కావచ్చు చాలా కొత్త విషయాలు లేకపోతే చాలా లోతైన విషయాలు కూడా ఈరోజు ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను. అంటే ఇది మళ్ళీ మనం 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మాట్లాడుకుంటాం. రాజ్ న్యూస్ వేదికగా ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ పరంపరలో ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. అనూహ్యమైనటువంటి పేర్లు మరికొన్ని పేర్లు రాబోతున్నాయి. దాంట్లో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఉండబోతున్నారు. ఇప్పటి వరకు మనం ఏదైతే కన్ఫర్డ్ ఐపీఎస్ల మీద మాత్రమే కేసులు ఉన్నాయన్నామో ఇప్పుడు డైరెక్ట్ ఐపీఎస్లు కొంతమంది మీద కేసులు రాబోతున్నాయి. కొంతమంది, అది మల్టిపుల్ నెంబర్, కొంతమంది మీద కేసులు రాబోతున్నాయి. దాంతోపాటు కొంతమంది రాజకీయ నాయకులు, మనం అనూహ్యమైనటువంటి పేర్లు, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళ పేర్లు రాబోతున్నాయి. ఇది ఈ కేసు పురోగతిని చూస్తే, ఈ కేసుకి సంబంధించినటువంటి ఒక క్రోనలాజికల్ ఆర్డర్ చూస్తే కనిపిస్తున్నటువంటి అంశం అది విజయ్. ఎస్, మొత్తంగా ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. అంటే మరికొంతమంది ఏదైతే అరవింద్ గారు చెప్పినట్లుగా అటు పోలీసులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది మేకవన్నె పుల్లైనటువంటి జర్నలిస్టుల పేర్లు కూడా బయటికి రాబోతున్నాయని కూడా చెప్పుకుంటున్నారు. చూద్దాం మరి ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి. అనూహ్యమైనటువంటి పేర్లు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పటి వరకు మనం ఏదైతే వరుస కథనాల్లో ఇస్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, దాదాపు అన్ని పేర్లు వచ్చినాయి, 1-2 పేర్లు రాలేదు. అవి కూడా త్వరలోనే బయటికి వరుస కథనాల్లో ఇస్తున్నటువంటి పేర్లకు సంబంధించి అరెస్టులు కూడా జరగబోతున్నాయని తెలుస్తోంది పూర్తి స్థాయిలో. ఆ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. అనూహ్యమైనటువంటి పేర్లు అయితే బయటికి రాబోతున్నాయి. ఎస్, ఇకపోతే స్టాక్ మార్కెట్లకు సంబంధించి అంటే మొత్తంగా దుమ్ము రేపుతున్నాయని చెప్పుకోవాలి. దాదాపు 75,000 పైగా సెన్సెక్స్ దాటింది. 354 పాయింట్ల హై జంప్ చేసింది ఒక్కసారిగా. 400 లక్షలకు పైగా మొత్తం మార్కెట్ విలువ కూడా అంటే ఇప్పటికీ ఆ మార్క్ దాటింది. అంటే పెద్ద విషయం అని చెప్పుకోవాలి. నిన్న ఒక 2 రిమార్కబుల్ స్టేజ్లు దాటింది. ముఖ్యంగా బిఎస్సికి సంబంధించి 75,000 పాయింట్లకి చేరింది. 75,000 పాయింట్లకు చేరటం బిఎస్సి చరిత్రలోనే అత్యంత పీక్, గరిష్ట స్థాయి. అదే సందర్భంలో 402.19 lakh crores-కి మార్కెట్ సంపద, మదుపర్ల సంపద పెరిగింది. ఇది కూడా ఒక రిమార్కబుల్ స్టేజ్. 400 లక్షల కోట్లను దాటడం కూడా మొదటిసారి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళ స్థితిలో ఉందా అనేటటువంటి పరిస్థితిలో ఇది వెళ్ళటం, ఇది ఇంకొక రిమార్కబుల్ స్టేజ్. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎప్పుడు స్టాక్ మార్కెట్ల ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థని మనం పరిగణలోకి తీసుకోలేం, దాన్ని ఒక యూనిట్గా భావించలేం. కానీ కన్సిడర్ చేసే పారామీటర్స్లో ఇది ఒక పారామీటర్గా ఉంటుంది. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మొదటి నుంచి ఉన్నటువంటి అంశం ఏంటంటే, పొదుపు చేయటం అనేది భారతీయులకి సహజంగా ఉన్న అలవాటు. ఆఫ్రికన్స్ ఇవాళ వచ్చిన డబ్బులు సాయంత్రానికి ఉంచరు, అమెరికన్స్ ఇవాళ వచ్చిన డబ్బులు ఇంకో గంటలో ఉంచరు అని ఈ రకమైనటువంటి మాటలు చెప్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాల్లో. అదే సందర్భంలో ఏషియన్స్కి పొదుపు అనేది ఒక అలవాటు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా పొదుపుకి ఎంచుకునేటువంటి మార్గాలు, అంటే ఇంతకుముందు కిసాన్ వికాస్ పత్రాలు తీసుకునేవాళ్ళు, ఎఫ్డీలు పెట్టేవాళ్ళు, భూముల మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, బంగారం కొనేవాళ్ళు, ఇట్లా రకరకాల రూపాల్లో పెట్టేటటువంటి పొదుపు ఏదైతే ఉందో ఇప్పుడు క్లియర్గా స్టాక్ మార్కెట్ ఒక వేదికగా మారింది. స్టాక్ మార్కెట్ వేదికగా మారినటువంటి క్రమంలో అదే సందర్భంగా ఇండస్ట్రీ కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, ఇండస్ట్రీ కూడా బెటర్గా నిలబడటం, ముఖ్యంగా కరోనా లాంటి ప్రపంచ విపత్తుని ఎదుర్కొని భారత ఆర్థిక వ్యవస్థ నిలబడటం, ఇవన్నీ ఒక సానుకూలమైనటువంటి పరిణామాలుగానే భావించాలి. అయితే దీన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోలేం, తీసుకోలేను అని చెప్పే క్రమంలోనే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద గుడ్ పారామీటర్. భారత ఆర్థిక వ్యవస్థలో పొదుపుకి ఉన్నటువంటి స్థానం మొదటి నుంచి కూడా ప్రత్యేకమైంది. ఈ పర్టికులర్ జంక్చర్లో మనకు గమనించాల్సింది ఏంటంటే, పొదుపుకి స్టాక్ మార్కెట్ని కూడా పొదుపు చేసే డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్కి కూడా మలుస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ రూపం తీసుకుంటోంది.
మిగతా రూపాలతో పాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎట్లయితే బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను మార్చిందో అట్లాగే ఇండియాలో ఇండియన్ ఆర్థిక వ్యవస్థను మార్చినటువంటి ప్రధానమైన అంశాల్లో ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, మరో పక్క రిఫార్మ్స్, మరొక పక్క క్యాపిటలైజేషన్, వీటన్నిటితో పాటు వాటి ఫలితాలు ఈరోజు మార్కెట్లో కనిపిస్తున్నాయి. మార్కెట్కి సంబంధించినటువంటి గ్రోత్ విషయంలో చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి. అయితే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఇవాళ 2778 కోట్లకి సంబంధించినటువంటి ఒక ఫిగర్ ఏదైతే కనిపిస్తుందో, అంటే 402.19 lakh crores సంబంధించిన మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో, మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఉందో అది ఆ రకంగానే ఉండదు, ఒక్కోసారి స్థిరంగా ఉండదు. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే భారతీయుల పొదుపు మార్గాల్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, పొదుపు చేసే డబ్బులని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం కూడా ఒక సాంప్రదాయంగా మారింది, ఒక మధ్యతరగతికి ఒక ఆశా దీపంగా మారింది. అదే సందర్భంలో నాకు ఒక అంటే మార్కెట్లో చాలా రెగ్యులర్గా చెప్పేటటువంటి అంశం చెప్తాను. 100 ఇన్ఫోసిస్ షేర్లు 90వ దశకంలో కొన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉంటుంది అంటే, ఆ 100 ఇప్పటికి 1200 షేర్లు అయ్యాయి అంటూ ఒక మార్కెట్లో ఒక కథ తిరుగుతూ ఉంటుంది. మార్కెట్లో 1200 షేర్లు అయితే దానికి సంబంధించినటువంటి వాల్యూ ఏ రకంగా ఉంటుందో ఆలోచించాల్సిన పరిస్థితి. అదే సందర్భంలో ఇన్ఫోసిస్ ఇచ్చినటువంటి డివిడెండ్ని వీటన్నిటిని లెక్కేస్తే ఆ రోజు 100 షేర్లు కొన్నటువంటి వాళ్ళ విలువ, మార్కెట్ విలువ ఈరోజు ఎక్కడుంది అనేది అర్థమవుతుంది. అంటే దీన్ని మార్కెట్లో కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకి ఇన్స్పిరేషన్ స్టోరీగా చెప్తారు. అదే సందర్భంలో వారెన్ బఫెట్ చెప్తున్నటువంటి మాట కూడా, ఆ రోజు ఆయన ఎక్సెస్గా మిగిలినటువంటి డబ్బులని ఆ రోజు ఖర్చు పెట్టడానికి ఒక $100 ఉంచుకుంటే దాంట్లో $10 మిగిలితే మరుసటి రోజు ఆ $10 మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అనేటటువంటి ఒక మాట చెప్తారు ఆయన. వారెన్ బఫెట్ స్టోరీ అది. రాకేష్ జైజన్వాలా కూడా అదే చెప్తారు. రాకేష్ జైజన్వాలా మార్కెట్లో కొన్ని ట్రెండ్స్ని గమనిస్తూ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలంటూ ఆయన ఒక అంటే మార్కెట్ సూత్రం చెప్పారు. వీటన్నిటినీ కనుక పరిగణలోకి తీసుకుంటే ఈరోజు మధ్యతరగతికి ఇది ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. కొంతమంది మన కళ్ళ ముందే కొంతమంది అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీన్ని మనం ప్రాతిపదికగా తీసుకోలేమనేది వాస్తవం. కానీ ఇది కూడా ఒక ప్రాతిపదిక అనేది మాత్రం ఖచ్చితంగా కన్సిడరబుల్ చేయాల్సిన భారతీయులకి అలవాటుగా ఉన్నటువంటి పొదుపు మార్గాల్లో ఇదొక మార్గంగా మారింది, ఇది ఒక అస్త్రంగా మారిందని చెప్పాలి తప్పదు. ఇన్వెస్టర్లు అంతా అంటే గుడ్డిగా పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది, కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కేవలం బుల్సే కాదు, బెయిర్స్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మంచి సీనియర్ ఇన్వెస్టర్లు చెప్పే మాట నోటి నుంచి వచ్చింది విజయ్. బుల్సే కాదు, బెయిర్స్ కూడా ఉంటాయి. బెయిర్స్ చాలా విపరీత పరిణామాలు కూడా చూపిస్తుంటాయి ఒక్కోసారి. దానికి కొన్ని అంటే ఇటీవల కాలంలో సుమారుగా 2-3 సంవత్సరాల క్రితం ఒక బ్యాంక్ షేర్ని ఉదాహరణగా చెప్తారు. దానికి ఆ బ్యాంక్ షేరు చాలా అద్భుతమైనటువంటి లాభాలు ఇస్తుందని చెప్పి అందరూ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి నెగటివ్ ఫలితాలు చూశారు కొంతమంది. అదే సందర్భంలో మరొకటి ఒక ప్లాస్టిక్ కంపెనీకి సంబంధించిన షేర్ కూడా చెప్తారు. ఆ షేర్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి చేస్తే అది కూడా డౌన్లోకి వచ్చినటువంటి పరిస్థితి. వీటిని ఇట్లా చూస్తే మరొక రంగంలో ఇదే అంటే ఆటోమొబైల్ రంగంలో ఒక కంపెనీకి సంబంధించిన షేర్ని చెప్తారు. అది చాలా తక్కువకి ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు 4 ఏళ్లలో 5 ఏళ్లలోనే చాలా హ్యూజ్ రిటర్న్స్కి 100ల్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు వేలల్లో 10,000 మార్క్ కూడా దాటేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ హెచ్చు తగ్గులు ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని బేర్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో. అయితే నేను చెప్పే ప్రాథమికమైన అంశం ఏంటంటే భారతీయులకు పొదుపు అలవాటు. ఆ పొదుపు చేసే డబ్బులని రకరకాల రూపాల్లో మార్చే క్రమంలో ఇప్పుడు పొదుపు చేసినటువంటి డబ్బులని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక పొదుపుగా మారింది, పొదుపు అలవాటుగా మారింది. దీనికి ఉన్నటువంటి సానుకూలతలు ప్రతికూలతల గురించి నేను మాట్లాడట్లేదు. నా ఉద్దేశం అది కాదు. ఇదే డబ్బుల్ని రియల్ ఎస్టేట్లో పెడితే ఇంకో బెనిఫిట్ వచ్చేదా అనేటటువంటి చర్చలు కూడా వస్తాయి. నేను ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పారామీటర్స్ ఏది బెటరు ఏది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. భారతీయులకి సాంప్రదాయంగా ఉన్న పొదుపు అలవాటు ఇప్పుడు దీంట్లో మార్కెట్ ఇన్వెస్ట్మెంట్గా మారింది అనే ఒక ట్రెండ్ని కంక్లూడ్ చేయడమే నా ఉద్దేశం.
రైట్. ఇకపోతే కేజ్రీవాల్కి సంబంధించిన అంశం అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం మనం చూసుకున్నట్లయితే కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో ఆయనకు నిరాశ ఎదురైంది. అంటే న్యాయవాదులను కలిసే విషయంపై కేజ్రీవాల్ పిటిషన్ అయితే కోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే ఆయన అంటే ఇప్పటికే 2 సార్లు నాకు తెలిసి 3వసారి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు జైలు నుంచి. దానికి సంబంధించి కూడా కోర్టు కొన్ని ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ ప్రాథమికంగా ఏంటంటే ఆయన తన అరెస్ట్ చేసిన విధానం సిస్టమాటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP ఫాలో అవ్వలేదు అనేది ఒక అంశం అయితే, తనకి తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ అరెస్ట్ జరిగింది అనేటటువంటిది, అరెస్టు విషయంలో అరెస్ట్ చేసిన క్రమంలో విధి విధానాలు పాటించలేదు అనేది మరొక కీలకమైన అంశం. ఈ అంశాలని ప్రశ్నిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు అంటే ఒకటి ఆయన అక్కడ ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడే ఆయన తరఫున వాదనలు ఇదే రకమైనటువంటి ఈ 3 అంశాలు కేంద్రకంగానే వాదనలు వినిపిస్తే అక్కడ లేదు అని చెప్పేసి కస్టడీ తర్వాత జైలుకి సంబంధించినటువంటి రిమాండ్ రాశారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ 3 అంశాలను ప్రశ్నిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంది? ఈడీ చేసినటువంటి పనిని సమర్థించింది. ఈడీ చేసినటువంటి పనిని సమర్థిస్తే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళితే నిన్న సుప్రీంకోర్టు బెంచ్ మీదకి రాలేదు అంశం. ఇప్పుడు ఇవాళ రేపు సెలవులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ సోమవారమే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ వరుస సెలవుల కారణంగా ఆయనకి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ బెంచ్ మీదకి రాలేదు. సోమవారం వస్తుందని భావిస్తున్నారు. సోమవారం వస్తుందని భావించే విషయంలో కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉంది. రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం ఏదైనా తీసుకోవాలి అంటే అది పూర్తి అధికారం రాజ్యాంగ బెంచ్కి, ఫుల్ బెంచ్కే ఉంటుంది. కాబట్టి ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసే ముందే దీనిపైన డివిజన్ బెంచ్కో సింగిల్ బెంచ్కో వెళ్ళిన సందర్భంగా ఏ రకమైనటువంటి కంక్లూజన్ ఇస్తారు అనేది కొంచెం ఆసక్తికరంగానే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండేటటువంటి హక్కులేంటి, ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి హక్కులని అంటే ఇటీవలే ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఎంపీలుగా శాసనసభలో లోక్సభలో వాళ్ళు ఓటుకి సంబంధించి వాళ్ళ వ్యవహారానికి సంబంధించినటువంటి స్పెషల్ ఇమ్యూన్ ఏదైతే ఉందో ఆ ఇమ్యూన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. కొట్టేసినటువంటి నేపథ్యం ఇప్పుడు 98లో జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ని మొన్న రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే అధికారాలకు సంబంధించినటువంటి నిర్వహణ వీటన్నిటిని కూడా ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం తీసుకునే ముందే ఈ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఆర్ సింగిల్ బెంచ్ ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తుంది అనేది ఆసక్తి అయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ నిపుణుల్లో ఎక్కువగా ఉంది. రాజ్యాంగ నిపుణుల్లో, మేధావుల్లో, న్యాయవాద వర్గాల్లో, జర్నలిస్ట్ సర్కిల్స్లో బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అంశాల్లో ఇది ఒకటని చెప్పక తప్పదు విజయ్. రైట్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఇటు చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా పూర్తి స్థాయిలో ముమ్మరంగా చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు జగన్ కూడా ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిన్న రంజాన్ సందర్భంగా కొంత విరామం ఇచ్చారు, కానీ లేకపోతే ఆయన బస్సు యాత్రలు కూడా చాలా ముమ్మరంగానే కొనసాగుతున్నాయి. మేమంతా సిద్ధం పేరుతో కావచ్చు, లేకపోతే ఇతర సభలు కూడా కావచ్చు. మొత్తంగా ఏం జరుగుతోంది అంటే నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసిన కామెంట్స్ అయితే కొంత వైరల్గా మారాయని చెప్పుకోవాలి. ఈసారి వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తున్నాం, అధికార పక్షంగా మేమే రాబోతున్నాం, కూటమే రాబోతోందంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలోనే కొంత నిన్న రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రచారం జరిగే క్రమంలో మీరు ఇద్దరికి సంబంధించినటువంటి వ్యాఖ్యలే ప్రస్తావించారు. పురంధరేశ్వరి అంతకంటే ఆవేశంగా మాట్లాడారు. ఆవిడ అక్కడ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఆవిడ మాట్లాడారు. అదే సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ముగ్గురు కూడా చాలా ధాటిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ధాటిగా మాట్లాడే ప్రయత్నం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ టర్మ్ అయిపోయింది, ఇక నెక్స్ట్ మాదే అనే ఒక కాన్ఫిడెన్స్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో జగన్ యాత్ర మరొక వైపు నుంచి తిరుగుతోంది. జగన్ యాత్ర రాజధాని పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు మొత్తం మీద కీలకంగా ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో జగన్ యాత్ర జరగబోతుంది. మరోపక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, మిగతా కూటమి నాయకులు వాళ్ళ వేగాన్ని వాళ్ళు పెంచారు. ఈ మొత్తంలో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే కూటమికి సంబంధించినటువంటి ప్రతికూలతలని అధిగమించి కూటమి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది.
జగన్మోహన్ రెడ్డి తనకి సంబంధించిన ప్రతికూలత అంటే ముఖ్యంగా ఈ ప్రతికూలతలో నేను మాట్లాడే ఉద్దేశం ఏంటంటే సీట్లకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుపెట్టి ఆ విషయంలో కూటమిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కూటమిలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి కూటమి ప్రయత్నిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి టికెట్ ఆశించినటువంటి జనసేన కీలక నాయకుడిగా ఉన్నటువంటి పోతిన మహేష్ నిన్న వైసీపీలోకి వెళ్ళారు. అదే సందర్భంలో వైసీపీ నాయకులు కొంతమంది గతంలో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా టీడీపీలోకి వచ్చారు, బీజేపీలోకి వెళ్ళారు. ఇట్లా రకరకాల వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళటానికి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, రెండో పక్క కూటమి వీళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరికి సానుకూలతలు ఉన్నాయి, ఎవరికి ప్రతికూలతలు ఉన్నాయి అనే అంశాన్ని పక్కన పెడితే ఈ కూటమికి సంబంధించినటువంటి బాధారిష్టాలు ఇంకా కొన్ని కనిపిస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన బాధారిష్టాలు వైసీపీకి అంటే ఈ అభ్యర్థులకు సంబంధించిన బాధారిష్టాలు వైసీపీ దాటింది అనుకోవాలి. ఈ కంక్లూజన్లో ఉన్నప్పుడు ఈ మధ్య మళ్ళీ గత 2 రోజులుగా నిన్న మధ్యాహ్నం నుంచి ఇంకొక వార్త సర్క్యులేషన్లో ఉంది. కొంతమంది అభ్యర్థుల్ని మళ్ళీ మార్చబోతున్నట్టుగా వైసీపీ మార్చబోతోంది అంటూ ఒక ఊహాగానం బాగా విస్తృతంగా తిరుగుతోంది. మీడియా సర్కిల్స్లో తిరుగుతోంది, పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతోంది. ఈ అంశం మీద సానుకూలతలు ప్రతికూలతలు అసలు జరిగే అవకాశం ఉందా, ఇవన్నీ పక్కన ఎంత చూస్తున్నా కానీ అంటే సీఎం వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు ఆయనకు కొంత అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిందే నిర్ణయంగా ఉంటుంది ఆ పార్టీలో. కాకపోతే కూటమి విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీలు ఉండడం అంటే కూటమి విషయానికి వచ్చేసరికి మొదటి నుంచి ఉన్నటువంటి అంశం ఏంటంటే కూటమిలో అభ్యర్థులకు సంబంధించిన సీట్ల సర్దుబాటు. అంటే గట్టిగా బలంగా ఆశించినటువంటి నాయకుడు ఆ సీటు వేరే పార్టీకి వెళ్తే తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ నాయకుడు తట్టుకున్న ఆ నాయకుడు కేడర్ పరిస్థితి ఉంది, అనుచరులు తట్టుకునే పరిస్థితి. వీటన్నింటినీ బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం అయితే తమ పార్టీలో సీట్లు ఆశించిన పొందలేకపోయిన వాళ్ళకి జాతీయ స్థాయి పదవిలో, రాష్ట్ర స్థాయి పదవిలో ఇచ్చి ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మీరే మన జవహర్ తోటి మాట్లాడారు. జవహర్ని ఇప్పుడు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి చేసి ఆయన ఒక కీలకమైన పదవి ఇచ్చి ఆయన ఎన్నికల అనంతరం ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు ఆయన అసలు చాలా ఆవేశంగా మాట్లాడారు. చాలా అంటే ఆయన ఫ్లో కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మా నాయకుడికి అన్యాయం జరిగితే సహించాం అని చెప్పి మేము పార్టీ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తామని చెప్పేసి ఆవేశంగా మాట్లాడారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అది ఎక్కడికి వస్తున్నాను అట్లాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వర్మకి సంబంధించి వర్మ గతంలో ఇండిపెండెంట్ కూడా గెలిచినటువంటి పరిస్థితి. వర్మ బలమైన నాయకుడు కూడా అక్కడ. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయన కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గానే తీసుకున్నారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే వర్మకి సంబంధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ రకమైనటువంటి సంధి వాతావరణం జరిగింది అక్కడ. ఇటువంటి జరగని కొన్ని స్థానాలు ఉన్నాయి. ఇవాళకి ఇంకా స్ట్రగుల్ అవుతున్నట్టు స్థానాలు ఉన్నాయి. అయితే ఇదే పరిస్థితి వైసీపీలో ఉందా అనేటటువంటి ప్రశ్న అయితే ఈ గతంలో 2 రోజులుగా ఈ మీడియాలో, సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఒక వార్తకి సంబంధించి కొంత ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ముగిస్తాయి ఏంటి అనేది భవిష్యత్తులో చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.